నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందయ్యా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి. నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడడం కొడుకు అని చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింది ఏంటి? పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు. అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నా, నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే, కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా? అక్కడ